యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? వారు తిరిగి తమ పట్టణములకు తిరిగి వచ్చిన తర్వాత అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులు మరలా 70 సంవత్సరాల తర్వాత తమ తమ పట్టణములకు తిరిగి వచ్చారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వానిగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా! మరలా తిరిగి వచ్చారు, మరలా సమకూర్చారు. చెదిరిపోయిన వారిని మరలా సమకూర్చిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన. మరి ఆ 70 సంవత్సరాలు ఎందుకు సరిగా పంపించాడండి? రండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 75వ వచనం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై. ఆగండి, ఏంటి? విశ్వాస్యత గలవాడవై. వాట్ ఈస్ ద విశ్వాస్యత? నువ్వు నమ్మదగిన వాడవై. విశ్వాస్యత అనున్న చోట బైబిల్లో మనం రాసుకోవలసిన మాట ఏంటో తెలుసా? నమ్మదగిన వాడవై. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి. నా గొంతు పోయింది. దేవుని తీర్పు న్యాయమైనదే. నా గుండె బలహీనమైంది. దేవుని తీర్పు న్యాయమైనదే. దేవుని విషయంలో నేను అహంకారిగా మారినప్పుడు దేవుడు నన్ను మొత్తాడు, కొట్టాడు, మెడ దించేదట్టు చాచి కొట్టాడు. దేవుని తీర్పులు న్యాయమైనవే. కుటుంబంలో సమస్యలు రేపాడు, దేవుని తీర్పులు న్యాయమైనవే. దేవా నీ తీర్పులు న్యాయమైనవి. విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమ పరచితివనియు నేనెరుగుదును. అబ్బా, మనల్ని ఆయన శ్రమపరిచేది కూడా ఎందుకో తెలుసునాయన నమ్మదగిన వాడు గనక. హల్లెలూయా! ఆయన నమ్మదగిన వాడై న్యాయమైన తీర్పులు విధిస్తూ మనలను శ్రమపరుస్తున్నాడు. ఎందుకు శ్రమపరుస్తున్నాడు అంటే, ఆ శ్రమపరచకపోతే ఆ వాగ్దానం పొందలేవు. ఆ వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో రాదు. ఒక వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీకు కొన్ని తీర్పులు విధించాలి. అటుకుని నువ్వు పయనించాలి. ఉదాహరణ చెప్తాను. నేను రాజమండ్రి పోవాలి. ఏలూరులో ఉన్న రాజమండ్రి పోవాలి. దెందలూరు, గుండుగోలను, తాడేపల్లి, దెందలూరు, గుండుగోలు, కొవ్వూరు మీద వెళ్ళిపోతా. కొవ్వూరు కాదు అదండి, వెళ్ళిపోతాను. ఖచ్చితంగా నేను రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు దెందలూరు రాకూడదు, అడ్డు దెందలూరుకి ఎదురవ్వకూడదు, దాని పేరేంటి, గుండుగోలు రాకూడదు, ఆ మార్గం గుండా నేను అంటే కుదరదు. ఖచ్చితంగా అటు వెళ్ళాలంటే, రాజమండ్రి వెళ్ళాలంటే మార్గాలు ఎదురయ్యాన్ని ఎదుర్కోవాల్సిందే. నీకివ్వబడిన వాగ్దానం గొప్పదైతే, నీకివ్వబడిన వాగ్దానం బలమైనదైతే, నీకివ్వబడిన వాగ్దానం శ్రేష్టమైనదైతే, నీకివ్వబడిన వాగ్దానం ఎంత గొప్పదైతే అన్ని గొప్ప అవరోధాలు, ఆటంకాలు జయిస్తూ, పోరాడుతూ, యుద్ధాలు చేస్తూ నువ్వు ముందుకు సాగాల్సిందే. ఆయన తీర్పులు న్యాయమైనవి. ఆయన నమ్మదగిన వాడు. అబ్బా, మాట ఎంత గొప్పదండి. దేవా నీవు విశ్వాసత గలవాడవై. అరే, సొలొమోను రాజుకి వాగ్దానం ఇచ్చాను, ఈ వాగ్దానం నెరవేర్చబడకుండా తప్పిపోతాడేమో, అహంభావంతో, అవివేకంతో, గుడ్డితనంతో, శరీర కోరికలతో తప్పిపోతాడేమో అని చెప్పి వాగ్దానం నెరవేర్చాలనుకున్నాడు గనుకనే విశ్వాసత గలవాడై నన్ను విడిచిపెట్టాలనుకుంటే వదిలేస్తాడు. కానీ ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుకనే, విశ్వాసత గలవాడు గనుకనే, నమ్మదగిన వాడు గనుకనే నన్ను శ్రమపరిచాడు. ఆ శ్రమలో నేను పుట్టుకు వేయబడ్డాను, ఆ శ్రమలో శుద్ధీకరించబడ్డాను, ఆ శ్రమలో దేవునికి ఇష్టంగా మార్చబడ్డాను,
అప్పుడు ప్రధాన యాజకుడు ఐ యాక్సెప్టెడ్. ఇతడి వాగ్దానం పొందటానికి అర్హుడు. కొంతమంది ఎన్నో వివేకం పనులు చేసిన దేవుడు పట్టించుకోడు. కారణం ఏంటి తెలుసా? కొంతమంది బుద్ధి తక్కువ వాళ్ళు ఎంత తప్పిపోయినా, భయంకరమైన వ్యభిచార పాపంలో ఉన్న, దొంగతనంలో ఉన్న, దోసుకుంటున్నా, లంచాలు తీసుకుంటున్నా, ఎన్ని అవివేక పనులు చేసిన వాళ్ళకి ఏ శ్రమ రాదు. నిశ్చలంగా బతుకుతారు, ధైర్యంగా ఉంటారు, వారి కండలు పుష్టిగా ఉంటాయి అని బైబిల్లో ఉంది. వాళ్ళకి ఏ తెగులు రాదట. కొంతమంది ఎంత పాపంలో ఉన్న వాళ్ళకి ఏ తెగులు రాదు, ఏ బలహీనత రాదు, ఏ శోధన రాదు. వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, పరిపక్వమవుతాయి, సంపాదన బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, వాళ్ళ ఇల్లులు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, వారికి ఏ తెగులు రాదు. కానీ ఒక్కొక్కడు చిన్న పొరపాటు చేస్తే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం వేసి కొట్టేస్తూ ఉంటాడు దేవుడు. మనకు అర్థమవుతుంది. అరే అంత పాపంలో ఉండడానికి పట్టించుకో, ఏం చేయడం, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దేవుడు వామిచ్చేస్తున్నాడు, చెమొచ్చేస్తున్నాడు, కష్టం. కారణం ఏంటో తెలుసా? నీ ఎడల వాగ్దానాన్ని నెరవేర్చాలనుకున్నాడు కనుకనే విశ్వాస్యత కలవాడే నమ్మదగిన వాడే నిన్ను శ్రమపరుస్తున్నాడు. నిన్ను అవసరం లేదనుకుంటే వదిలేస్తాడంతే. నమ్మదగిన వాడు కనుకనే అక్కడ కీర్తనకాడు ఎంత బాగా రాశాడండి ఆ మాట. దేవా నువ్వు విశ్వాస్యత కలవాడవే. అబ్బబ్బబ్బబ్బ. దేవా నీ తీర్పులు న్యాయమైనవి, నీవు విశ్వాస్యత కలవాడవై, నువ్వు నా నమ్మదగిన దేవుడవై నన్ను శ్రమపరిచావు. పరిపూర్ణతకు శ్రమలో నాపై అనుమతింపబడగా, దేవుడే అనుమతించాడు. నమ్మదగిన వాడు కనుకనే. నీ భర్త ఎందుకు నీ మాట ఏంటలేదు అనుకున్నావమ్మా? నీ కుటుంబంలో సమస్యలు ఏంటి అనుకున్నావమ్మా? ఆ పోరాటాలు ఏంటి? నీ బిడ్డల వలన సమస్యలు ఏంటి నీకు తెలుసా? ఆయన నమ్మదగిన వాడు కనుకనే అవి యాక్సెప్ట్ చేశాడు. హల్లెలూయా. వాటిలో దేవుడు నిన్ను పరిపూర్ణ చేయి. నీ పేదరికం ఏంటో తెలుసా? నీకు కలిగజేసిన ఒక శ్రమ. నీ పట్ల దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు, వాగ్దానము నెరవేర్చడంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు అనటానికి రుజువేంటో తెలుసా? ఆయన నమ్మదగిన వాడైనప్పుడు నిన్ను శ్రమపరుస్తాడు. నిన్ను వదిలేసాడంటే అర్థం ఏంటి? ఒక కొడుకు భయంకరమైన తప్పు చేస్తున్నాడండి, తండ్రి వదిలేస్తాడు, వద్దనుకున్నాడు. కానీ అదే కొడుకు తప్పు చేస్తుంటే శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, శ్రమపరుస్తున్నాడు, బెత్తం వాడుతున్నాడు. వాయ్ ఆ కొడుకు మీద ప్రేమ ఉంది. నీ జీవితంలో శ్రమల పోరాటాలు, ఆర్థిక ఇబ్బందుల అసమర్థతలు, కుటుంబ నైక్యత, సాతాను దాడి, విరోధంగా పనిచేస్తున్న ఆత్మలు, ప్రతి అడుగడుగులో ఏదో ఒక అవరోధం, అశాంతి, కలవరం నిన్ను వెంటాడుతుందంటే అర్థమేంటో తెలుసా? నమ్మదగిన వాడై నిన్ను దేవుడు శ్రమపరుస్తున్నాడు. నీకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్చబడాలంటే వాటి గుండా నువ్వు వెళ్ళాలి. వాటి గుండా వెళ్ళిపోతే ఆ వాగ్దానం నెరవేర్పు కొరకైనా ఒక అర్హత నీకు రాదు. ఆ అర్హత నీకు రావాలంటే శ్రమ పెట్టాలి. శ్రమ పెట్టాలంటే ఆ టూతిని గుండా వెట్టించుకుని వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడతావు. అక్కడ కీర్తనకాడు అంటాడు, దేవా నీ తీర్పులు న్యాయమైనవి, నీ విశ్వాసత కలవాడవై నమ్మదగిన వాడవై నువ్వు నన్ను శ్రమపరచావు. శ్రమ జరిగినప్పుడు దేవుడు నాతో ఉన్నాడా? ఎందుకు ఈ శ్రమ వచ్చింది అంటున్నాడు. వాక్యం అంటుంది, ఆయన నమ్మదగిన వాడు కనుక నేను ఇక శ్రమ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కుంగిపోయిన అవసరం లేదు, ఎవరు అధైర్యపడిన అవసరం లేదు. 23 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో వేదనలు, ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఏమీ లేకుండా టీవీ ఛానల్ నడపడానికి ఎంటీ చెక్కిచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టిన రోజులు ఉన్నాయి. చెక్ రాసి చేసావు. ప్రతి నెల జరిగేది అదే. అవునా కదా? గమనిరు. బ్యాంకులో డిపాజిట్ లేకుండానే ప్రతి నెల చెక్ రాసి పంపిస్తాం, తీసుకోండి. బ్యాంకులో ఇటీవల అయితే 2-3 సార్లు అది చెక్ పోన్ అయిపోయింది. ప్రభువా నువ్వే చేస్తావు అని అనుకుంటున్న సమయంలోనే దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు.
ఈరోజు నేను మీతో ప్రకటిస్తున్నాను, 70 సంవత్సరాల తర్వాత దేవుడు తమ తమ పట్టణములకు దేవుడు తన ప్రజలు తీసుకొని వచ్చాడు. వాగ్దాన విషయంలో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. తప్పిపోలేదు. ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు నీకు ఒక అర్హత రావటానికి విశ్వాసత గలవాడే శ్రమ పెట్టాడు తప్ప నిన్ను విడిచిపెట్టలేదు. శ్రమలను అనుమతించాడు. శ్రమల్లో నిన్ను ఒంటరిగా వదిలేశాడా? కాదుగా.